ముంజియా స్త్రీ సినిమాటిక్ యూనివర్స్లో అంటే స్త్రీ, రూహి, బేడియా అంటే తెలుగులో వచ్చిన తోడేలు మూవీ, ఇప్పుడు ఈ ముంజియా అండ్ మొన్న వచ్చిన స్త్రీ 2 ఇవన్నీ ఒకదానికొకటి కనెక్షన్స్తో ఉంటాయి. ఇక జస్ట్ 30 crores బడ్జెట్తో వచ్చి ఈ ముంజియా మూవీ 130 crores థియేటర్లో కలెక్ట్ చేసింది. ఇప్పుడు 2 hours రన్ టైంతో, అందులోనూ లాస్ట్లో ఎండ్ క్రెడిట్ సీన్కి ముందు వచ్చే సాంగ్ని తీసేస్తే ఇక 1 hour 55 minutes రన్ టైంతో హాట్స్టార్లో ఓన్లీ హిందీ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో స్ట్రీమ్ అవుతుంది. మరి తెలుగులో ఎందుకు డబ్ చేయలేదో తెలియదు. థియేటర్లో కాకపోయినా అట్లీస్ట్ ఓటీటీలో అయినా తెలుగులో డబ్ చేసి ఉండాల్సిందే. సో స్త్రీ 2ని చూసే ముందు కనెక్షన్స్ ఏమైనా మిస్ అవుతానేమో అని అలా టైం పాస్కి స్టార్ట్ చేశా. నచ్చిందండి ఈ ముంజియా మూవీ నాకు. సినిమాకి మైనస్ ఏంటంటే డీటెయిలింగ్ ఇవ్వకుండా ముంజియాని ప్రివెంట్ చేసే విషయంలో మిగిలిపోయేలా చేసిన కొన్ని క్వశ్చన్స్ అండ్ సాంగ్స్ అవి వేసి డ్రాగ్ చేయడం. ఇక వీటిని పక్కన పెడితే స్టార్టింగ్ పోర్షన్స్ అండ్ క్లైమాక్స్ 30 minutes అండ్ మధ్య మధ్యలో వచ్చే హారర్ ఇవన్నీ ఫుల్ ఎంటర్టైనింగ్గానే ఉన్నాయి. కంప్లీట్ ఫిక్షనల్ కాన్సెప్ట్ విత్ వెరీ గుడ్ బిఎఫ్ఎక్స్ అండ్ మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ రీసెంట్ టైమ్స్లో ఏ సీన్కి ఎలా ఎలివేట్ చేయాలో ఎగ్జాక్ట్గా అదే హై ఇచ్చేలా చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని చూసిన మూవీ ఇది. సో మధ్య మధ్యలో ప్రోగ్రెస్ లేదు అనిపించినా సరే ఓవరాల్గా ఒకసారి చూడొచ్చు. కొన్ని చోట్ల భయపెట్టింది, కొన్ని చోట్ల నవ్విస్తూనే థ్రిల్ చేసింది. మూవీలో నాన్నమ్మ గారి రోల్లో ఒక ఎమోషనల్ సీన్ కూడా ఉంది ఫస్ట్ హాఫ్లో. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అక్కడక్కడ ఇంకో క్లైమాక్స్ సాంగ్లోను హీరోయిన్ చార్వారి ఇచ్చిన ఎక్స్పోజింగ్ తప్ప మిగతాదంతా చూడొచ్చు. మెయిన్గా ఎక్స్పోజింగ్ని పక్కన పెడితే చిన్నపిల్లలకి ముంజే సినిమా అదిగో బూచాడని చూపిస్తారు కదా, ఇది అలానే ఉంటుంది ఆ రోల్. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అప్పట్లో మరాఠీ వాళ్ళకి హెడ్ షేవింగ్ సెరమనీ అయిన వాళ్ళు ఎవరైనా 10 ఏళ్ళలోపు చనిపోతే ముంజేగా పిలువబడే బ్రహ్మరాక్షసుడిగా మారతారని చెప్తారు. అయితే స్టార్టింగ్లో ఒక పర్సన్కి ఇలాగే జరిగాక అది ఫ్యూచర్లో ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టింది, ఈ రాక్షసుడి బారి నుండి బయట పడగలిగారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ అయితే రొటీన్కి భిన్నంగా ఉండే ముంజియా బ్యాక్ డ్రాప్, కొన్ని హారర్ సీన్స్, ఈ ముంజియా రోల్లోని రూల్స్ని భలే రాశారు. ఇక హీరోయిన్ల పర్ఫార్మెన్సెస్, అలాగే గెస్ట్ రోల్లో ఇంపాక్ట్ ఇచ్చే విధంగా సత్యరాజ్ గారి రోల్, ఇక మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, ఇంకా వరల్డ్లోకి తీసుకెళ్లే విఎఫ్ఎక్స్ అండ్ సినిమాటోగ్రఫీ. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక స్టార్టింగ్లో చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్, థ్రిల్ చేసే క్లైమాక్స్ 30 minutes సినిమాకి హైలైట్స్ అని చెప్పుకోవాలి. ఇక మైనస్లో అయితే ఇంకొంచెం స్పీడ్ పేస్లో నెరేట్ చేయొచ్చు కదా అనిపిస్తుంది మధ్యలో. ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వచ్చేసే ముంజియా ఆ తర్వాత సెకండ్ హాఫ్లో స్టార్టింగ్లో చాలాసేపు ఎందుకని లిమిటెడ్గా కనిపించింది, అంత కామ్గా ఎందుకు అవ్వాలి అసలు అనే డౌట్స్ వస్తాయి. అండ్ సత్యరాజ్ గారు చెప్పే సొల్యూషన్ ఎక్కడి నుండి వచ్చిందో, ఆయనకి ఎలా ఆ విషయాలు తెలిసాయో ఏమీ చెప్పలేదు. మేబీ నెక్స్ట్ పార్ట్లో చెప్తారేమో. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే డెఫినెట్గా చూడొచ్చు గైస్. కొంత రన్ టైం మరీ హై అవ్వకపోయినా ఓవరాల్ మూవీ మాత్రం ఎంటర్టైనింగ్గానే ఉంది. అండ్ లాస్ట్లో బేడియా మూవీని కనెక్ట్ చేస్తూ ఎండ్ క్రెడిట్స్ని ఇచ్చారు. స్లో ఎట్ టైమ్స్ ఎట్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీ కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.